రాజధాని న్యూఢిల్లీ అనగానే ఎవరికైనా ఇండియా గేట్ గుర్తొస్తుంది. ఢిల్లీ ఏ పని మీద వచ్చిన వాళ్ళైనా ఇండియా గేట్ ని చూడకుండా మాత్రం వెళ్లరు. పర్యాటకుల స్వర్గధామంగా ఈ ఇండియా గేట్ విలసిల్లుతోంది. ఇక్కడ రోజు వేలాది మంది తిరుగుతూ ఉంటారు. ఇక్కడి చరిత్రను తెలుసుకుంటూ ఉంటారు. అసలు ఇండియా గేట్ వెనక ఉన్న చరిత్ర ఏంటి, దీన్ని చూడ్డానికి ఇలా లక్షలాది మంది ఎందుకు తరలి వస్తున్నారనేది ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. ఇండియా గేట్ ని చూడ్డానికి వచ్చేవారు ఆ పక్కనే ఉండే హైదరాబాద్ హౌస్ ని కూడా చూస్తారు. మీరు అక్కడ విజువల్ లో చూడవచ్చు. అది మన హైదరాబాద్ హౌస్. నిజాం నవాబు కట్టించిన బంగ్లా అది. స్వాతంత్ర్యం తర్వాత ఆ హైదరాబాద్ హౌస్ ని కేంద్ర ప్రభుత్వానికి మనం ఇవ్వడం అనేది జరిగింది. దానికి బదులుగా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏపీ భవన్ కి స్థలాన్ని అనేది కేటాయించడం జరిగింది. మళ్ళీ ఇటువైపుకి వస్తే ఇండియా గేట్ కి ఎదురుగానే రాష్ట్రపతి భవన్ ఉంటుంది. అంటే ఈ రెండిటికి మధ్య దూరం కనీసం 3 కిలోమీటర్లు ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాల్సి ఉంది. అదేంటంటే ఆ జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్ జరిగేది ఎక్కడో కాదు, సేమ్ ఇదే రూట్ లో ఈ ఇండియా గేట్ నుంచి మొదలు పెడితే అటు రాష్ట్రపతి భవన్ వరకు ఈ రిపబ్లిక్ డే పరేడ్ అనేది జరుగుతుంది. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి అందరూ ఇక్కడే కొలువుదీరి జెండా వందనం అనేది చేస్తూ ఉంటారు. సరిగ్గా ఇదే రూట్ లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ దారిలోనే అశ్విక దళాలు, నావికా దళాలు, అలాగే కమాండోలు, మన శకటాలు ఇవన్నీ కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. వీటినే మీరు ఈ దారిలో వెళ్లే రిపబ్లిక్ డే పరేడ్ నే జనవరి 26 రోజు చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు. అసలు ఇక్కడ ఎంత మంది, ఎన్ని వేలలో ఉన్నారో కూడా టూరిస్టులను లెక్క పెట్టడం కష్టమే. సాయంత్రం అయ్యేసరికి ఇక్కడికి రోజు వేలల్లో టూరిస్టులు చేరిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రాంతం అనేది చాలా మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఇక్కడ ఇండియా గేట్ ని చూడడానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఎంత మంది జనం ఉన్నారు అనేది లెక్క పెట్టడం కూడా సాధ్యమే. వేలల్లో, లక్షల్లో జనం కనిపిస్తున్నారు. ఎటు చూసినా జనమే, జన జాతర కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఇండియా గేట్ ప్రాంతం అనేది చాలా మందికి ఉపాధిని కల్పిస్తోంది. పిల్లల ఆట వస్తువులు కావచ్చు, జ్యువెలరీ, అలాగే ఫొటోస్ తీసే ఫోటోగ్రాఫర్స్, ఇలా ఎంతో మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఇండియా గేట్ వెనక కనిపించేలాగా ఎంతో మంది ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఫొటోస్ తీస్తాము, అప్పటికప్పుడు ఇచ్చేస్తామంటూ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మీరు ఇటు చూసారంటే ఇండియా గేట్ చుట్టుపక్కల ఉండే లాన్స్ లో ఎక్కడ చూసినా టూరిస్టులే ఉంటారు. ఇండియా గేట్ ని చూడడానికి ఇండియన్ టూరిస్టులతో పాటు ఫారెన్ టూరిస్టులు కూడా చాలా మంది వస్తూ ఉంటారు. పదండి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇండియా గేట్ కి వెళ్ళాలంటే మనం అండర్ పాస్ నుంచి వెళ్ళాలి. ఈ మధ్య ఇక్కడ సెంట్రల్ విస్టాలో భాగంగా చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇక్కడ 2 అండర్ పాస్ లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి లేకుండా ఉండడానికి ఈ అండర్ పాస్ గుండా మనము కిందికి వెళ్ళొచ్చు. ఇండియా గేట్ కి వెళ్ళాలంటే ఈ అండర్ పాస్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది.
हमारे देश का ये हिस्टोरिकल पैलेस है और हमारे देश की आज़ादी के पहले से हमारे देश का पिछला इतिहास याद दिलाता है और हमें जैसे अपने देश पर गर्व है वैसे ही अपने इंडिया गेट पर भी गर्व है और हमारे देश के कैपिटल का एक पॉइंट है हिंदू है आई लव इंडिया एंड आई लव इंडिया गेट థ్యాంక్ యూ 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో భారత బ్రిటిష్ సైనికులు దాదాపు 80,000 మంది అమరులయ్యారు. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో మరో 10,000 మంది చనిపోయారు. వీరందరి స్మృత్యర్థం ఒక అపురూప కట్టడాన్ని ఏదైనా ఏర్పాటు చేయాలని భావించి ఈ ఇండియా గేట్ కు ప్రాణం పోశారు. ఢిల్లీలోని ఎన్నో అద్భుతమైన కట్టడాలకు రూపకల్పన చేసిన ఎడ్విన్ ల్యూటెన్స్ దీనికి కూడా డిజైన్ చేశారు. 1921 ఫిబ్రవరి 10వ తారీఖున డ్యూక్ కర్నాట్ దీనికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1931లో అంటే 10 ఏళ్ల తర్వాత ఇండియా గేట్ నిర్మాణం అనేది పూర్తయింది. వేలాది మంది ప్రాణ త్యాగాలకు ప్రతీక ఇండియా గేట్. భారతదేశ గర్వ పతాక ఇండియా గేట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆఫ్ఘన్ యుద్ధంలో మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 90,000 మంది అమర సైనికుల పేర్లని ఇక్కడ ఇండియా గేట్ గోడల మీద చెక్కారు. అలాగే ఇండియా గేట్ పేరుతో అటువైపు ఇటువైపు రెండు వైపులా అక్షరాలు రాసి ఉంటాయి. 42 మీటర్ల ఎత్తు ఉన్న ఈ కట్టడాన్ని భరత్పూర్ ఎర్రరాయితో కట్టడం అనేది జరిగింది. ఇంతకు ముందు దీని పేరు ఆల్ ఇండియా మెమోరియల్ వార్ గా ఉండేది. ఆ తర్వాత దీన్ని ఇండియా గేట్ గా మార్చారు. జరిగిన భారత్ పాక్ యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకంగా ఇక్కడ అమర్ జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 24 గంటల పాటు అమర్ జవాన్ జ్యోతి వెలుగుతూ ఉండేది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నేషనల్ వార్ మెమోరియల్ కి ఆ అమర్ జ్యోతి జవాన్ ని తరలించారు. हम लोग मतलब स्कूल में, अभी मैं स्कूल की स्टूडेंट हूँ, हमारे सर ने हमें चैप्टर पढ़ाया था तो उसको देख के मतलब अभी नेशनल वॉर मेमोरियल और ये क्या ना वो क्या है कर्तव्य पथ के बारे में पता नहीं था, वो पता चला तो वो देखने आए थे, तो अच्छा लगता है यहाँ पे आके. ये देखो, मैं कुछ कहना चाहती हूँ इंडिया गेट के बारे में. आज यहाँ पे कितनी जगमग हो रही है और सारे लोग यहाँ घूमने आते हैं, एंजॉय करते हैं और बड़ा आनंद आता है. बहुत अच्छा लगता है क्योंकि हमारे सारे देशों का एक ही देश है, एक इंडिया गेट. और हम इसके लिए बहुत बहुत धन्यवाद देते हैं जो लोग यहाँ पर शहीद हुए हैं और हम भी उन्हीं के साथ शहीद होना चाहते हैं. हम इस भारत के लिए आज़ाद होना चाहते हैं. आज मैं अपने पूरे परिवार के साथ यहाँ घूमने आया हूँ इंडिया गेट. मैं, मेरी वाइफ और 2 बच्चे. इंडिया गेट एक हिस्टोरिकल मॉन्यूमेंट है जिसमें बहुत से सैनिकों के नाम लिखे हुए हैं जो फर्स्ट वर्ल्ड वॉर में शहादत को जिन्होंने प्राप्त किया था. मैं पूरे परिवार के साथ यहाँ पे आया हूँ और सबसे बड़ी खुशी की बात है कि यहाँ हज़ारों लोगों का जमावड़ा और मजमा लगा हुआ है. तो ये एक अभूतपूर्व क्षण है और हम सब ने इंजॉय किया, सभी इंजॉय कर रहे हैं. मुझे लगता है कि लोग यहाँ करीबन 9-10 बजे के आसपास यहाँ रहेंगे. तो ये बहुत अच्छा लगा. वी ऑल लाइक्ड इट. और मुझे ये लगता है, आई फील एवरीबडी शुड कम हियर बिकॉज इट्स अ हिस्टोरिकल मॉन्यूमेंट एंड वी आर ऑल प्राउड ऑफ इट. इंडिया गेट क्या है? वन ऑफ द ग्रेटेस्ट सिंबल्स, प्राइड ऑफ आवर कंट्री.
थैंक यू। భారతీయులు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మన ధర్మాన్ని మర్చిపోతున్న టైంలో విదేశీయులు ఇలా హరే రామ హరే కృష్ణ అంటూ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇస్కాన్ కి ఎంతో మంది ఫారినర్స్ రామనామ జపం కృష్ణ నామ జపం చేస్తున్నారు. ఇటువంటి డొనేషన్స్ రూపంలో ఎంతో మంది వీరికి డొనేషన్స్ అందజేస్తున్నారు. कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 बोलो हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे ఇండియా గేట్ కి ఎదురుగానే ఉంటుంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఎగ్జాక్ట్లీ మీరు ఇటు చూడొచ్చు, ఇండియా గేట్ కి ఆపోజిట్ లోనే ఈ విగ్రహం అనేది ఉంటుంది. పుస్తకాల్లో చదువుకున్న దాని గురించి తెలుసుకోవడానికి, విన్న ఇండియా గేట్ గురించి తెలుసుకోవడానికి రోజు వేలాది మంది లక్షలాది మంది ఇక్కడికి తరలి వస్తున్నారు. దశాబ్దాల చరిత్రకు ఇండియా గేట్ సాక్ష్యంగా నిలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.